నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసుకోవాలో తీసుకోర్రి. నేను మీ సిరిపురం శ్రీనివాస్. చలో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే నిన్న మధ్యరాత్రి ముచ్చట్ల గురించి, అట్లనే మనకి టాస్క్ ఎపిసోడ్లో టాస్క్ అక్కడి వరకు ఆగింది కదా. ఆ తర్వాత టాస్క్ బిగ్ బాస్ ఎండ్ చేసిన రెడ్ గుడ్డు గురించి, అదే ఎర్రగుడ్డు గురించి పంచాయతీ పెట్టిండు. ఆ పంచాయతీ ఏంది, అట్లనే అభయ్ టీంలో నుంచి అభయ్ని క్లాన్ చీఫ్గా పీక్ పారేసిండు. ఎందుకు పీకేసిండు ఆయన దాని గురించి సంబంధించిన విషయాలు ఏంది, అట్లనే లైవ్లో చూపించిన కొంత ఫుటేజ్ ఉంది. ఆ లైవ్లో చూపించిన ఫుటేజ్ గురించి హౌస్ మేట్స్ అంతా మళ్ళీ తర్వాత రాత్రి మాట్లాడుకున్నారు. అందుకే ఆ డిస్కషన్స్ ఎక్కువైతున్నాయని అవి కట్ చేసేసి క్లోజ్ చేసి వాళ్ళ పడుకునేది చూపించిండు. సో ఆ కట్ చేసిన ఫుటేజ్ ఏంది, దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఎందుకు హౌస్ మేట్స్ అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు బిగ్ బాస్, దాని గురించి మాట్లాడుకుందాం. అట్నే టీవీలో వచ్చిన ప్రోమో గురించి డిస్కస్ చేద్దాం. టీవీలో ఒక ప్రోమో వస్తుంది, రేపు ఏం జరుగుతుందని దాని గురించి అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ప్రేరణ యష్మి గురించి నేను ఇంతకుముందు రివ్యూలో, అదే నిన్నటి రివ్యూ యాక్చువల్లీ ఇంతకుముందు అని ఎందుకంటున్నా అంటే ఇది ఈ సమయం నిలయంలో గింతే అవుతుంది అన్నట్టు 2:42 రాత్రి. సో ఇండియా టైం ప్రకారంగా 2:42 మబ్బులు అనుకోర్రి, ఎర్లీ మార్నింగ్. సో అందుకే రాత్రి పెట్టిన రివ్యూ ఉంది కదా, అందులో నేను ప్రేరణ అండ్ యష్మి గురించి గట్టిగా పోయింది. అసలు ఆడ పుల్లు సింహాలు అని అఫ్కోర్స్ నేనే కదా, అందరూ కూడా ఊరంతా కూడా పోయారు. ఆ పొగడ్తలతో పాటుగా కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ప్రేరణ తప్పు ఉంది, విష్ణుప్రియ రైట్ ఉంది, నిఖిల్ క్లాన్ రైట్ ఉంది అని పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఒక రెండు క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సపరేట్ వీడియో చేద్దాం. ఒకవేళ మీరు నిఖిల్ వాళ్ళ క్లాన్ బాగున్నది, విష్ణుప్రియ వాళ్ళదే రైట్ సైడ్ అంటే రైట్ అని అనుకుంటే కనుక ఎందుకు రైట్ అనేది మీరు కింద కామెంట్ చేయరు, ఎందుకు రాంగ్ అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. చలో షురు చేద్దామా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తా అంటే జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేయరి వీలైతే. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అదే 10,000. సో రీచ్ కావాలంటే మీరు జస్ట్ గీడ కింద థమ్స్అప్ ఉంది, థమ్స్అప్ ఒక థమ్స్అప్ బటన్ ఒత్తుర్రి, అప్పుడే మనకి ఛానల్ థండర్ అవుతుంది. టేస్ట్ థండర్ కాదు, ఛానల్ థండర్. చాలా షురు చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించిన తర్వాత టాస్క్ అయిపోయింది కదా. టాస్క్లో ఎవరు గెలిచారు, విపరీతమైన గుడ్లని సంపాదించినటువంటి మన విపరీతమైన ఆటగాళ్ళు ఉన్నారు కదా. 263 గుడ్లను సంపాదించిన శక్తి టీం గెలిచిన తర్వాత యాక్చువల్లీ అందరినీ సోఫాలో కూర్చోమని బిగ్ బాస్ నబీల్ సార్ నువ్వే సంచాలక్ కదా, సంచాలకు ఆ గంపలాలు ఉన్న గుడ్లన్నీ లెక్కబెట్టి ఎవరి ఎన్నైనా చెప్పు అంటే శక్తి టీం 263, వీళ్ళకి మాత్రం ఎంత 25 కాంతారా వాళ్ళకి అయినాయి అని చెప్పి కంతారా అంటాడు. ఆయన కంతారా వాళ్ళకి 23 అయినాయి అని చెప్పి 25 అయినాయి అని చెప్పాడు. చెప్పగానే ఓకే కంగ్రాచులేషన్స్ నిఖిల్ సాబ్, నువ్వు గెలిచినావు, పైల్వాన్ మా అబ్బా, నువ్వు మామూలు కాదు, నువ్వైతేంది మీ దాంట్లో పృథ్వీ అయితేంది, మొత్తం ఆటగాళ్ళు కాదు, మామూలు ఆటగాళ్ళు కాదు, కుదిపి కుమ్మేసిర్రు, ఊపేసి ఆపేసిర్రు, అమ్మో ఒక్కొక్కరు మెడనరాలు ఎరగొట్టిర్రు, ఒక్కొక్కరికి మొత్తం చేతులు కాలంతా పడిపోయేటట్టు చేసిర్రు. ఆదిత్యంకి భుజాలు ఎత్తలేదు, ప్రేరణకైతే పెయ్యంతా పులగం అయిపోయింది, మొత్తం దెబ్బలే. అయితే కంగ్రాచులేషన్ చెప్పిండు. అబ్బా అంతే, ఇదంతా చెప్పలేదు కానీ కంగ్రాచులేషన్స్ నిఖిల్ క్లాన్. అయితే మీకు ఒక ఎర్ర గుడ్డు దొరికింది కదా, అది ఎవరి దగ్గర ఉంది అని అంటే, స్పెషల్ గుడ్డు దొరికింది కదా, అది ఎవరి దగ్గర ఉంది అంటే టెంటెడ్ ఇన్ అని చెప్పి మీరు తమ్నెయిల్ మీద ఫోటో చూసి ఉండొచ్చు కదా. ఒక ఫోటోలో ఉన్న మనిషి ఇట్లా పెట్టి చూపించింది నైనిక. చూపించగానే ఓకే ఎర్రగుడ్డు మీ దగ్గర ఉంది కదా, ఎరుపు దేనికి సంకేతం అని అడిగిండు బిగ్ బాస్. ఎరుపు దేనికి సంకేతం అంటే ఎరుపు డేంజర్, అద్దు డేంజర్ ఎందుకు చెప్తాను అనుకున్నారు. ఎరుపు ఒక వికాసానికి, ఉత్తేజానికి, ఇట్లాంటి వాటికి సంకేతం అన్నట్టుగా వీళ్ళు పాజిటివ్ సైడ్ చెప్పారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి. అయితే బిగ్ బాస్ ఉండి ఎరుపు ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మీ దానిలో ఆ ఎర్రగుడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ డైరెక్ట్గా చీఫ్ కంటెస్టెంట్ అవుతారు. అంటే మనకి క్యాప్టెన్సీకి సెలెక్ట్ అవ్వడానికి ఏదో టాస్క్ పెట్టి క్యాప్టెన్సీకి సెలెక్ట్ అయిన తర్వాత అందులో వాళ్ళకి పోటీ పెడతారు కదా, ఆ టైప్లో చీఫ్లకి ఇప్పుడు మళ్ళీ పోటీ పెట్టడానికి చీఫ్ నెక్స్ట్ వీక్కి చీఫ్ ఎవరు కావాలనుకుంటున్నారు, చీఫ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఎర్రగుడ్డు ఉంటే చాలని చెప్పిండు. సరే అని చెప్పి ఇది ఎర్రగుడ్డు ఎట్లా సంపాదించాలంటే మీ క్లాన్ చీఫ్ ఉన్నాడు కదా, ఆయన ఈ క్లాన్ని గెలిచేలాగా చేసింది కాబట్టి, ఈ క్లాన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఆయన డైరెక్ట్గా ఈ వీక్కి అంటే వచ్చే వారానికి కూడా డైరెక్ట్ చీఫ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయినట్టే. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా వాళ్ళలో ఎవరైతే ఈ ఎర్రగుడ్డును పొందుతారో, క్లాన్ చీఫ్ దగ్గర నుంచి ఎర్రగుడ్డును పొందుతారో వాళ్ళు మళ్ళీ చీఫ్ కంటెస్టెంట్గా కంటెస్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో భాగంగా ఏంటంటే ఈ క్లాన్ మెంబర్స్ అందరూ కూడా
నిఖిల్ సాబ్ దగ్గర పోయి బతిలాడుకోవాలన్నట్టు, నిఖిల్ మాయ్య మాకు గుడ్డిత్తవా అని అందరూ కూడా బతిలాడాలన్నట్టు. ఇక బతిలాడుతుర్రు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్లో. యాక్చువల్లీ నిన్నటిదాకా మనం రేలంగి మావయ్యతో కంపేర్ చేసుకున్నాం నిఖిల్ని, కాబట్టి మనం చాలా సాఫ్ట్గా సెన్సిటివ్, అసలు అన్నిటికీ ఆలోచించి మాట్లాడతాడు, సెన్సువల్, ఇక రకరకాలుగా మనం ఫీల్ అయినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ మారింది, మొత్తం కథ మారింది. సార్ మాస్క్ తీసిండు, మొత్తం ధూమ్ తడాక మొత్తం ఊపేసి ఆపేసిండు, గుద్దిండు. యష్మిని, ప్రేరణని, నాగమణి గంటని తిప్పి బొంగరంలోకి ఇసిరిండు. అందరూ గిరగిర తిరిగి కింద పడిపోయారు. సో ఇక నిఖిల్ గురించి మనం ఇప్పుడు నిఖిల్ రేలంగి మావయ్యతో పోల్చాల్సిన అవసరం లేదు. వెరీ స్ట్రాంగ్ అండ్ రూడ్ అండ్ అరగెంట్ ప్లేయర్ యాజ్ లైక్ పృథ్వీ అని మనం చెప్పుకోవచ్చు. నిఖిల్ సైడ్ పాజిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లలో చెప్పారు. అయితే ఇది చెప్పిన తర్వాత ఇక అందరూ కూడా నిఖిల్ని బతిలాడుకునే ప్రయత్నంలో మిగతా వాళ్ళు ఉన్నారు. అది ఎవరికి ఇస్తారు అనేది ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. థింకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, రేపు తెలుస్తుంది. అయితే ఇక మనకి ఇక్కడ ఈ క్లాన్ గురించి చెప్తూ, ఓడిపోయిన క్లాన్ అయిన ఈ క్లాన్ ఉంది కదా, ఈ క్లాన్లో కూడా చీఫ్ మంచిగా చేయలేడు, వేస్ట్ ఉన్నాడు చీఫ్, తీసేస్తున్నాం చీఫ్ని అని చెప్పి అభయ్ చీఫ్గా తీసేసి మిగిలిన వాళ్ళల్లో మీ క్లాన్కి చీఫ్గా కంటెస్ట్ చేయొచ్చు ఎవరైనా ముగ్గురు అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. ఇక గమ్మత్ ఏంటంటే ఇటు దిక్కున్న వాళ్ళల్లో ఇద్దరే చీఫ్ కంటెస్టెంట్గా ఉన్నారు. ఆఫ్కోర్స్ ఇంకెవరు నన్ను పెడతారులే కానీ బిగ్ బాస్ ఊకుంటాడు, కానీ ఇద్దరిని ఇటు సెలెక్ట్ చేస్తే ఇటు ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే అభయ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది గేమ్. అండ్ ఆదిత్య ఓం గారు నేను పెద్దోని పిల్లలకి ఎంకరేజ్ చేద్దాం కబాత్ అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని ఆదిత్య ఓం అన్న తప్పుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు ఉన్నారు కదా, యష్మి, ప్రేరణ, అభయ్ అండ్ నాగమణి గంట. ప్రేరణ నేను ఆల్రెడీ చేసిన కదా చీఫ్గా, మీరు ట్రై చేసుకోరి, కొత్తలకు అవకాశం ఇద్దామని చెప్పి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ, యష్మి వెరీ నైస్. ఇక ప్రేరణ, నాగమణి గంట అండ్ నబిల్ వీళ్ళు ముగ్గురు చీఫ్ కంటెస్టెంట్గా రేపు పోటీ పడబోతున్నారు. ఏదైనా టాస్క్ పెడతాడు బిగ్ బాస్. అయితే ఇదంతా ఓకే, మనకు చూపించిన ఫుటేజ్ అండ్ రేపు మొత్తం అద్భుతమైన ప్రోమోగా రిలీజ్ చేసేది ఏంటంటే, బిగ్ బాస్ అందరు అవతల నడువురి, మీరు అసలు హౌస్ రూల్స్ పాటిస్తలేరు, హౌస్లో పాటలు పాడుతుర్రు, హౌస్లో ఇష్టం ఉన్నట్టుగా ఆటలాడుతుర్రు, హౌస్లో ఏది పడితే అది చేస్తున్నారు, బిగ్ బాస్ చెప్పిన రూల్స్ పాటించట్లేదు అండ్ టూ మచ్గా అరగెంట్గా బిగ్ బాస్కే రివర్స్ మాట్లాడుతుర్రు. యాక్చువల్ అభయ్ గురించి అన్నట్టు ఇదంతా. అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు. హౌస్లో బిగ్ బాస్ చెప్పింది, బిగ్ బాస్ రూల్స్ని పాటించని వ్యక్తి బిగ్ బాస్లో ఉండడానికి అర్హుడు కాదు, డోర్లు తెరుస్తున్నాం అందరు బోర్రి అని చెప్పి అందరినీ రాత్రి నిలబెట్టి పంపించడానికి, అదే నిన్న సాయంత్రం నిలబెట్టి పంపించడానికి ప్రయత్నం చేసిండు. ఎవరు పోతారు? అభయ్ వాకౌట్ చేస్తాడేమో అనుకుని విష్ణుప్రియ అనుకుందట, కానీ అభయ్ రెండు చేతులు కట్టుకొని బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్, సరే బిగ్ బాస్ అని అన్నాడట. అది వాళ్ళ తర్వాత డిస్కషన్లో మనం విన్న ముచ్చట అన్నట్టు. యాక్చువల్లీ అది మనకు చూపించలేదు. సో ఇది జరిగింది. రేపు సర్ప్రైజ్గా, రేపు ఇన్ ద సెన్స్ ఈరోజే ఇది మీరు పొద్దుగాలనే వస్తారు కాబట్టి చెప్తున్నా, సర్ప్రైజ్గా మనం చూడబోతున్నాం అన్నట్టు. అందరినీ అవతల మరి వాళ్ళు లిపాడు కానీ మీరంతా మంచిగా లేరు కంటెస్టెంట్లు అని చెప్పింది. యాక్చువల్లీ మొన్నటి నుంచి బాగుంది ఫుటేజ్ అంతా కూడా, కంటెంట్ అంతా కూడా, ఎపిసోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇప్పుడే మనకి పాలేంది నీళ్ళేంది తెలుస్తున్నాయి. మేము కూడా మంచిగా సపరేట్ చేయగలుగుతున్నాం, పాల నుంచి మిగడని సపరేట్ చేయగలుగుతున్నాం, పాల నుంచి వెన్నని తీయగలుగుతున్నాం, పాల నుంచి నీళ్ళని తీయగలుగుతున్నాం, ఎవరేంది అని మేము తెలుసుకోగలుగుతున్నాం ఈ టాస్క్ తోటి. ప్రభావతి థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రభావతి నేను వెళ్తున్నా టాటా బై బై అని చెప్పి వెళ్ళింది, కానీ వెళ్ళే ముందు మళ్ళొక్క రౌండ్ కొక్కరకొక్కో అన్నది. కొక్కరకొక్కో అనగానే ఎవరే మళ్ళీ గుడ్లు పడారు అని చెప్పి ఒకటే ఉరికిపోయి చేతులు చాపితే, హే గాయస్ గుడ్లు లేవు మీరు పోయి అడగుసపోరి, అయిపోయింది, నేను ఒడిచింది వెళ్ళిపోతున్నాయి, నేను టాటా బై బాయ్ ప్రభావతి 2.0 అని చెప్పి వెళ్ళిపోయింది అన్నట్టు. మీకు ఇచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది బిగ్ బాస్ చెప్తే లోపల పోయి కూర్చోరని చెప్తే ఇదంతా జరిగింది. ఓకే, ఇదంతా జరిగింది. ఆ తర్వాత గెలిపోవడానికి అదంతా సన్నాహాలు చేసిండు బిగ్ బాస్, ఏదో టైంపాస్ చేసిండు, పాటలు పాడొద్దని చెప్పిండు, రూల్స్ పాటించాలని చెప్పిండు, మైకులు ధరించాలని చెప్పిండు, బిగ్ బాస్కి ఎదురు మాట్లాడొద్దని చెప్పిండు, ఇండైరెక్ట్గా తలుపులు తెరుస్తామని ఓవర్ యాక్షన్ చేస్తే ఇది అభయ్కి స్వీట్ వార్నింగ్ ఇది. ఆ తర్వాత ఏం చేయాలో తెలుస్తలేదు వీళ్ళందరికీ, బాగా నొప్పులు ఉన్నాయి, జర చూస్తున్నారు. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను లైవ్ చూస్తే ఏం మాట్లాడుకుంటలేరు, చాలా సింపుల్గా అభయ్, ప్రేరణ, అట్లనే ఎవరు అభయ్, ప్రేరణ, నబీల్
వీళ్ళు ముగ్గురు ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. వీళ్ళు ఏం ముచ్చట పెడుతున్నారు అంటే అక్కడ నెమలి పింఛం ఉంది వెనకాల సైడు, దానికి ఎన్ని ఆకులు ఉన్నాయనేది లెక్క పెట్టే పనిలో ఉన్నారు. 227 అని ఒకైనా, 225 అని ఒకైనా, ఇంకోటి 120 కానీ మిస్ అయిందని ఒకైనా. ఇక అదే పంచాయతీ పెట్టుకుని అదే ముచ్చట పెట్టుకుంటారు అన్నట్టు. కొంచెం సుస్థ అయిపోయారు మనుషులు, అంటే బాగా ఆడి అలసిపోయారు. అసలు ప్రేరణ అబ్బాయి ఏం అంతే, తోప్ కంటెస్టెంట్ అంతే. యష్మి, ప్రేరణ మామూలు కంటెస్టెంట్లు కాదు వీళ్ళు. అందుకే తీసుకొచ్చారు బిగ్ బాస్లో పిచ్చోళ్ళ. తెలుగు వాళ్ళు ఉండగా కన్నడ వాళ్ళని ఎందుకు పట్టుకొచ్చినందుకు ఇందుకే. నాగమణికంట చిన్న టాపిక్ వచ్చింది. నాగమణికంట మీద జోకేస్తే ఇప్పుడు తీసుకోగలుగుతున్నాడు, ఈ మధ్య మారిండి అని చెప్పి ప్రేరణ అన్నది. అక్కడ నబీల్ ఉండి చీఫ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం జోకులు వేసినా తీసుకుంటాడు, వన్స్ అది బిస్కెట్ అయింది అనుకో ఇప్పుడు మళ్ళీ ఏం జోక్ వేసినా తీసుకోడైనా అని నబీల్ కరెక్ట్ పాయింట్ పెట్టిండు. వెరీ నైస్. ఆ తర్వాత నాగమణికంట టాపిక్ వచ్చి ప్రేరణ అంటుంది అన్నట్టు, ఇది చూడు ద ట్రూ వర్షన్ ఆఫ్ నాగమణికంట. ఇప్పుడు ప్రేరణ కట వాళ్ళ ఇంట్లో ఏదైనా జోకులు వేస్తే ఈయన తీసుకోడట, అండ్ వాళ్ళ ఇంట్లో ఏదైనా జోకులు కైండ్ ఆఫ్ మాట్లాడుతూ ఉంటే కనుక ఈయనట ఇలా థియేటర్ రూమ్కి పోయి పడుకుంటాడట. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, ఏదైనా ఇబ్బంది అనిపించినా కానీ థియేటర్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు అని చెప్పిండట. అసలు థియేటర్ రూమ్ కూడా ఉందంట, చాలా రిచ్ వీళ్ళు అని చెప్పి ప్రేరణ అంటుంది. అది సంగతి. సార్కి సపరేట్ థియేటర్ రూమ్ ఉంది. అండ్ సారు ఫారిన్లో ఉన్నప్పటి ఆ ఫోటోలు, ఆయన చేసే హంగామా, సాటర్డే నైట్లు, సండే నైట్లు అవన్నీ చూస్తే మనం పరిశాన్ అవుతాం. ఇదంతా వేరే వర్షన్, అదంతా వేరే వర్షన్. నాకు ₹1 కూడా లేదు. ₹1 లేదంటే అందరూ మనిషికి ₹1 పంపురే. 10 కోట్ల మంది తెలుగు ప్రజలు మనిషికి ₹1 పంపురి. 10 కోట్లు అయితే మనం మణికంఠని ఆదుకుందాం. ఎట్లుంటారబ్బా, నాకు అదే అర్థం కాదబ్బా. 0 నుంచి స్టార్ట్ అయినా అని కొంతమంది చెప్తా ఉంటారు. IAS ఆఫీసర్ల కొడుకులు, పెద్దోళ్ళు కూడా నేను 0 నుంచి స్టార్ట్ అయినా అంటారు. 0 నుంచి స్టార్ట్ అవ్వడం మీరు కాదే. 0 నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి తెలుసా మీకు? అసలు ఎంత దారుణం అబ్బా. మేమేడ పోవాలి? మీరు 0 నుంచి స్టార్ట్ అయినామంటే పెద్దోళ్ళ కొడుకులు, పెద్ద ఆస్తిపరులు, పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు ఉండి తండ్రులు తాతల కాడికలు ఉన్నోళ్ళు అయ్యండి మేము 0 నుంచి స్టార్ట్ అయినామంటే, మీకు 0 అంటే తెలుసా? మీ 0 ఎక్కడ ఉంటుంది? మీకు సొంత కారు ఉంటుంది, డబ్బులు ఉంటాయి, మీరు వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా వర్క్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీకు సొంతంగా డబ్బులు ఉంటాయి. అవన్నీ మీకు 0 నుంచి స్టార్ట్ అవ్వడం. మా ఫ్రెండ్ కానీ 3,000 అడుక్కొని మా అక్క దగ్గర 3,000 చేపాయి తీసుకొని, అంటే బాకీ కాదు కానీ మామూలుగా మా అక్క ఇచ్చింది, ఒక ₹6,000 హైదరాబాద్లో అడుగుపెట్టింది నేను. 0 నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఏంటిది? ఇది పూట తినడానికి లేని సిచ్యువేషన్లో మా అన్న రూమ్లో ఉండి తినేటోని. 0 నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఇది. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, మాకు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు. మాది 0 నుంచి స్టార్ట్ అవ్వడం. వీళ్ళు 0 నుంచి స్టార్ట్ అయినట్టు చెప్పి నాగమణి నాకు ₹1 లేదంటే ఏంది ₹1 లేదు మీకు? ఏందో వీళ్ళ 0లు వేరు, మా 0లు వేరు. నాలాంటి ఎంతోమంది ఉన్నారు 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు. ఎవడన్నా ఇట్లా చెప్తే, నేను ఒక వీడియో చూసినా దాని మీదకి వెళ్ళి ఈ టాపిక్ వచ్చింది, అంటే గుర్తొచ్చింది. పెద్ద IAS ఆఫీసర్ల కొడుకు నేను 0 నుంచి స్టార్ట్ అయినా అని చెప్తారు. వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఎడ్డి గొర్రెలక నమ్ముతారు వాళ్ళని. అన్నా నువ్వు గ్రేట్, అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు 0 నుంచి స్టార్ట్ అయినావు, 0 నుంచి స్టార్ట్ అయినావు. నువ్వు కింద కామెంట్ పెట్టాడు 0 నుంచి స్టార్ట్ అయినావు, వాడు కాదు. ఏందో. మా నాన్న ఒక ఆటో డ్రైవర్, మా నాన్న ఒక చేనేత కార్మికుడు, మా నాన్న ఒక చేనేత మరమొగ్గాల మెకానిక్, కూపన్ బియ్యం తిని పెరిగిన వాళ్ళం. వీఆర్ 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళం. ఏం ఆయన ఒక్కొక్కడు థియేటర్ రూమ్ ఉందట సపరేట్ బాధపడడానికి. బాధపడితే అలకపాన్పు మీదకి పోయి రానులు ఎక్కేదట. ఈసారి థియేటర్ రూమ్కి పోయేదట. ఈయన పేదోడు, ఈయనకు ₹1 లేదు, ఈయనకి అసలు ఎవరు లేరు, మొత్తం 0. తినడానికి తిండి లేదు అన్నట్టు చెప్పా. రామచంద్ర. ఓకే, ఆ తర్వాత ఆకులు లెక్క పెట్టుకుంటారు, అది కంటిన్యూ అయింది. ఆదిత్య భయ్ వచ్చిండు. అంటే బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు మనం రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఫిజికల్ వైలెన్స్ గురించి కూడా చెప్పారు బిగ్ బాస్, అది కూడా చూడాలి. అండ్ మనం స్ట్రిక్ట్గా ఉండాలి, ఎవరైనా తప్పు చేస్తే పనిష్ చేయాలి, రూల్ బుక్ని పాటించాలి, మైక్ని ధరించాలి. అంటే అదే టైంకి ఆదిత్య మైక్ ధరించండి. ఓకే, అండ్ ఇదికేమో సీత, పృథ్వీ, అక్కడ యష్మి కూడా కూర్చుంది కానీ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉంది. వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, అందరూ మంచోళ్ళేరా, టాస్క్ కోసమేరా అని చెప్పి సీత, విష్ణు వీళ్ళంతా మాట్లాడుతుంటే నాకు నవ్వుతుంది.
అందరు మంచోళ్ళే కదా, పగ పెట్టుకొని పగతోటి పక్కనున్న మనిషిని నాతో పెట్టుకుంటే ఇంతే ఉంటుందని గిచ్చుడేంది, ముక్కు మీద గుద్దుడేంది విష్ణుప్రియ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. మెల్లగా షేడ్స్ బయటపడుతున్నట్టు ఉన్నది అంతే. నాతో పెట్టుకుంటే ఇంత ఉంటుంది, నువ్వు తోపు తురుంకాని కాబట్టి ఇక్కడ తోటి కంటెస్టెంట్ లెక్క ఫీల్ అవుతలేదు. మనకు బయట ఫుల్ డబ్బులు వస్తాయి, మేము పెద్ద ఫుల్ ఫేమస్ స్టార్ అన్న ఫీలింగ్ చూపించినట్టుగా ఉన్నది ముచ్చట. నాతో పెట్టుకుంటే ఇంత ఉంటుంది ఏంది, పోయి గిచ్చడం ఏంది, కొట్టడం ఏంది, గుద్దడం ఏంది. ఆ సీత అయితే మరీ టూ మచ్, కాళ్ళలో కాలు పెట్టి కింద పడేయడానికి ట్రై చేయడం ఏంది. అసలు అక్కడ స్కోప్ లేదు, గొడవకి స్కోప్ తీసుకున్నట్టుంది. ఆ ప్రేరణ ఏదో వచ్చి నిలబడితే యాక్చువల్లీ వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉన్నారు, అందరూ గుడ్ల కోసం పోవాల్సిందే, ప్రేరణ ఆపడానికి ట్రై చేయడం ఏంది. అండ్ ఒక మాట చెప్తాబ్బా, ఆపోజిట్ టీం వాళ్ళు ఈ టీంలో 3 మొగోళ్ళు ఉండగా, ఏది నిఖిల్ వాళ్ళ క్లాన్ వాళ్ళు ఒక పర్సన్ని తీసేయాలి అన్నప్పుడు ఆల్రెడీ నబిల్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకొకరిని తీసేయాలి అన్నప్పుడు 3 బాయ్స్ ఉన్నారు, అభయ్, నాగమణికంట, ఆదిత్యం, 3 బాయ్స్ ఉండగా వాళ్ళు ఉండని ప్రేరణను తీసేయండి అన్నారు. దట్ వాజ్ ద తోప్ తురుంఖాన్ అంతే. అంటే ప్రేరణ ఉంటే అంత స్ట్రాంగ్గా ఆడుతుందన్న భయం వాళ్ళకు వచ్చింది. నేను నిన్న చెప్పినట్టే, నబిల్ని తీసేసారు అంటే నబిల్కి భయపడ్డట్టే. ఇక్కడ ప్రేరణను తీసేసారు. టోటల్ గేమ్ అంతా ప్రేరణ యష్మి ఇద్దరు భుజ స్కంధాల మీద వేసుకొని ఆడారు, మామూలు కాదు అసలు. పృథ్వీ యష్మి మీద పడ్డాడబ్బా, అయినా యష్మి ఒక్క మాట అనలే. అండ్ పృథ్వీ ప్రేరణని యష్మిని 2 కాళ్ళ మధ్యలో చేతుల మధ్యలో ఒత్తేసి పెడితే అందులోకి వెళ్ళి బయటకు వచ్చింది చూసినాం ఈగి మెల్లగా. ఇంకోసారి ఒత్తి పెడితే బ్రీత్ కూడా రాలేదు. ఎక్కడా కూడా మేము ఆడోళ్ళం ఉమెన్ అని ఒక కార్డు అంటే ఉమెన్ కార్డు అంటారు చూడుర్రి, ఆ కార్ పట్టుకురాలే, అట్లా ఏం చెప్పలే. దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బోత్ గర్ల్స్ అంతే. అసలు టచ్ చేయకముందు ఉమెన్ కార్డు పెట్టి నువ్వు అక్కడ టచ్ చేసినావు ఇక్కడ టచ్ చేసినావు అనే విష్ణుప్రియ బెటరా. కిందేసి మీద తొక్కేసి 2 కాళ్ళ మధ్యలో పెడితే కరెక్ట్గా కాళ్ళ సెంటర్లోకి వెళ్ళి, పృథ్వీ కాళ్ళ సెంటర్కి వెళ్ళి ముఖంతో ఇట్లా బయటకు వచ్చింది యష్మి. అయినా కానీ ఒక్క మాట అనలే, టాస్క్ ఇది అన్నది అంతే. అందుకే నాకు బాగా నచ్చారు వీళ్ళిద్దరు, వెరీ నైస్. నేను ఇదివరకు కూడా యష్మి గురించి పాజిటివ్గా చెప్తే మీరు అందరూ చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యారు. అరే ఎందుకు నీకు ఎడ నచ్చిందే యష్మి అన్నారు. సరే నెక్స్ట్ వీకెండ్ శారీ కట్టుకుంటా, వీళ్ళు ముచ్చట వీకెండ్ శారీ కట్టుకుంటా అని చెప్పి సీత, ఎర్రగుడ్డు ఇస్తే నాకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి వీళ్ళు. అండ్ యష్మి, పృథ్వీ, ఓకే. తర్వాత ఇదే డిస్కషన్ జరుగుతుంది. పృథ్వీ పెళ్లి టాపిక్ వచ్చింది, అక్కడ విష్ణుప్రియ అడిగింది. ఇదే ఉన్నదబ్బా ఈ సీజన్లో ఉన్న దరిద్రమైన థింగ్ ఏంటంటే, ముద్దులు పెట్టుకున్నాడు, హగ్గులు ఇచ్చుకున్నాడు. లిటరలీ నాగమణి కంటే అయితే మొన్న ఏడ్చిండు చూసిరా, ఏది నిన్న ఏడ్చిండు, కింద పడ్డాక లోపల ఏడ్చినాక అక్కడ గేమ్ పాజ్ అయిపోయింది. సోనియాని ఇట్లా పట్టుకొని నువ్వు దా అని చెప్పి ఏంటిదిరా అంటే, నాకు ఒక హగ్గు కావాలి అంటే, నువ్వేందిరా అని అన్నది. అంటే నాకు హగ్గు కావాలంటే దా అని చెప్పి హగ్గు ఇచ్చింది. ఏంది ఇది, వాట్ ఈజ్ దిస్? మళ్ళీ వస్తారా ఆ సంఘం వాళ్ళు, ఆ సీజన్ 5 సంఘం ఒకటి ఉంటుంది. ఎమోషనల్గా లో అయినప్పుడు ఒక హగ్గు తీసుకోవడంలో తప్పేముంది అని. ఎమోషనల్గా లో అవుడేంది, హగ్గు తీసుకునేది ఇంట్లో వాళ్ళు. ఎమోషనల్గా లో అయితే హగ్గు తీసుకోవచ్చు, ఆ హగ్గులో ఒక ఫీల్ ఉండాలంటే ఓన్లీ అమ్మాయి దగ్గరనే కాదు, నిన్ను గట్టిగా ఓదార్చేటోళ్ళు అబ్బాయిలు లేరు, ఫ్రెండ్స్ లేరు, అలా పట్టుకో అని ఎవడే హగ్గించుకునేది బొగ్గులో. ఊగా పోయి హగ్గులు ఇచ్చుకుంటారు ఇంటికాడ, ఎక్కడదే డేకిరి సంస్కృతి. కాకపోతే మీ ఇంట్లోకి ఇచ్చినావు ఎప్పుడన్నా హగ్గు? ఈయన ప్రేరణకి ఏదో అందరికీ ఇట్లా ఏంటంటే హగ్గు అని తనలాడతాడు నాగమణికి. అంటే ఏందో ఈ వీక్నెస్, హగ్ వీక్నెస్. చీఫ్ అయ్యే అవకాశం ఎవరికి వస్తుందో ఏందో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత అబ్బాయి వాకౌట్ చేస్తారు అనుకున్నా, చేయలేదు అని చెప్పి ఆ టాపిక్ మాట్లాడుకున్నారు. అండ్ డోర్లు తెరిచి రూల్స్ బ్రేక్ చేసారు. లాస్ట్ టైమే 2 లక్షలు కట్ చేసినాం, ఇంకా బుద్ధి రాలేదు మీకు, ఇంకో 2 లక్షలు కట్ చేస్తామని చెప్పి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి బెదిరించిందన్నట్టు బిగ్ బాస్. అది మాట్లాడుకున్నారు వీళ్ళంతా, ఇది ఒకటి. అండ్ ఇంకోటి, ఇది ప్రోమో గురించి అయిపోయింది. అండ్ నిన్న నైట్ జరిగిన లైవ్ డిస్కషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ తర్వాత అబ్బాయిని పిలిచింది మేడం సోనియా, దారా బయటకు పోదాం మాట్లాడుకుందాం అంటే వస్తున్నా అని చెప్పి పోయిండు. అప్పటిదాకా ఈ వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పిండు వీళ్ళకి, ఎవరికి, ఇక్కడున్న నబీల్కి, ఇక్కడున్న ప్రేరణకి, వాళ్ళ గురించి మాట్లాడిండు. కట్ చేస్తే ఇట్లా రా అనగానే అటు పోయిండు అంతే.
ఏదో మందు పెట్టి మలుపుకున్నట్టే ఉన్నది ఆ ముచ్చట చూస్తుంటే నిఖిల్ పృథ్వీ అభయ్ ఏందండి నువ్వు వేస్తంటే అంట సోనియా, నువ్వు తుస్సంటే తుస్సంట సోనియా, నువ్వు మిషను కొడితే మిషను కొడతా సోనియా, నువ్వు బిడీలు చూడితే బిడీలు చూడతా సోనియా అన్నట్టు ఉన్నది ఇలా పరిస్థితి. సరే ఇది పక్కన పెడితే ప్రేరణ గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంత రివ్యూలో దాని మీదకి వెళ్ళి కామెంట్ వచ్చిందన్నట్టు. ఆ కామెంట్ ఏంటంటే ప్రేరణ సూపర్ ప్రేరణ తోపు అంటున్నావు, ప్రేరణ సీతని కాలితో కిక్ చేసింది, కాలితో తన్నింది. ఎక్కడ సోఫాలో తీసుకుపోయి సీత ప్రేరణ అనగబెట్టి వచ్చింది కదా, అక్కడ కాలితో తన్నిందట. ఫస్ట్ పాయింట్, దీనికంటే ముందు జరిగిన సీన్లో ప్రేరణ ఇక్కడ నిల్చుంటే ఇటు సీత ఇటు విష్ణుప్రియ ఇద్దరు కలిసి ఇట్లా చేతులు వేసి అడ్డం పెడితే చేతుల్ని గిట్లా అన్నందుకు వెనక్కేసి ఒత్తిర్రు, నాతో పెట్టుకుంటే ఇట్నే ఉంటుందని చెప్పి మొక్క మీద ఇట్లా గుద్దిర్రు, ఇట్లా వెనక్కి ఒత్తిర్రు, ఇట్లా అన్నది అంత సైకి చేసింది విష్ణుప్రియ. ఎస్ ఆర్ నో కదా. ఆ టైంలో సీత ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇటుపక్కకు వచ్చి నిల్చుంటే, సీతకి ఇటుపక్క మధ్యలో కాకుండా ఇటుపక్క వచ్చి నిల్చుంటే కాలుతోటి ఇంత పొడుగు జాపి సీత ఎంత దరిద్రంగా బిహేవ్ చేసిందంటే ఇట్లా తొక్కి ఇట్లా అని చెప్పి నెట్టి పారేయడానికి ట్రై చేసింది. అసలు పంగకాలు ఇంత జాపి మరీ ఇట్లా నెట్టడానికి ట్రై చేసింది. ఎన్ని చేసింది అబ్బా, ఎన్ని రైటు. అక్కడ తన్నింది రాంగా, అక్కడ తన్నింది కూడా ప్రొటెక్షన్ కోసం తన్నింది. మీద పడుతుంటే అనగబెట్టి ఒత్తుతుంటే చేసింది కదా. అట్లా నిజంగా పగతోటి చేసినట్టే ఉంది, లిటరల్లీ పగతో చేసినట్టుగానే బిహేవ్ చేశారు. రేపు పొద్దున్న నవ్వుకుంటూ పోయి మాట్లాడితే కనుక సీత కానీ విష్ణుప్రియ కానీ వరస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎట్లంటే సోఫాలు వేసి వచ్చిన తర్వాత జుట్టుకి ఇట్లా అనుకుంటుంటే జుట్టుని ఇట్లా వచ్చింది అబ్బా అన్నది ఒకసారి ప్రేరణ మీరు గమనిస్తే. ఆ తర్వాత కదా కాలుతోటి ఇట్లా నెట్టింది, కాలుతో కడుపులు తన్నిందా, మోకాల మీద తన్నిందా, మామూలు కిక్ చేసింది. దానికంటే ప్రేరణ తప్పు, వర్స్ట్ కంటెస్టెంట్, ఇక ఈమె మంచి కంటెస్టెంట్ అని చెప్పి చెప్పబడుతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో సీత ఇప్పటి వరకు చేసిన వరస్ట్ థింగ్ ఏంటంటే, వరస్ట్ అన్నది ఒకరిని చూసి ఒకడు వరస్ట్ అయ్యి వర్స్ట్ అంతేనా. దరిద్రమైన పని ఇది, మన తెలుగులో పోదాం. దరిద్రమైన పని ఏంటంటే ఈరోజు చేసిందే ఆ కాళ్ళు చాపడం, ఆ ముఖం మీదకి వెళ్ళి కొట్టడం. సీతనే ఫస్ట్ చెయ్యి చాపింది, చెయ్యి ఇట్లా పట్టి ఇట్లా మీదకి అందామని చెప్పి అనగబడదామని చెప్పి. ఎందుకు అసలు అదేమన్నా నిజంగా ఏదన్నా గేమ్ స్ట్రాటజికల్గా గేమ్లో ఆమెను ఆపడానికి కూడా కాదు, స్ట్రెంత్ కోసం పట్టుకున్నా అని చెప్పింది. ఇంకా వేస్ట్ పాయింట్. ఏం స్ట్రెంత్ కోసం పట్టుకున్నా? స్ట్రెంత్ ఏముంది? ఒకళ్ళేమో స్ట్రెంత్ కోసం అగ్గులు ఇచ్చుకుంటారు, ఒకళ్ళేమో స్ట్రెంత్ కోసం అతుక్కునే ఉంటారు, ఒకళ్ళేమో స్ట్రెంత్ కోసం ఏదేదో చేయించుకుంటారు, ఒకళ్ళేమో స్ట్రెంత్ కోసం ముద్దులు పెడుతుర్రు, ఒకళ్ళేమో ఆడోళ్ళైనా సరే పర్లేదు నాకు, మొగలైనా పర్లేదని ఏదో పులిహోరలు ఏదో చేస్తూ, పులిహోరలు కాదు ఇవి, దారుణం ఇది. ఎంత పిచ్చి చేస్తుర్రు. అన్ని రకాల సంఘాలను ఎంకరేజ్ చేస్తుర్రా వీళ్ళు. ఒకటి ఉంటుంది జల్దీ. సరే ఓకే, ఇది అండ్ అందుకని చెప్పి తన్నింది. తప్పైందా? నేను తన్నిందానికి కూడా నేను రైటే అని చెప్తా. ఎందుకంటే అట్లా చేసినాక ఇది జరిగింది, ఫస్ట్ అది జరగలేదు కదా. అండ్ ఇంకోటి, ప్రేరణ అంట వరస్ట్గా వరస్ట్ పాడు కానీ ఊగుతుంది. ప్రేరణ విష్ణుప్రియ దాంట్లో ఇష్యూలో ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అని అన్నదంట. క్యారెక్టర్లెస్ అన్నది అంత పెద్ద మాట అన్నది. ఎస్, పెద్ద మాట అన్నది నేను కూడా చెప్పిన, తప్పే అని చెప్పిన. అండ్ అది జరగడానికి కారణం ఏంటిది? ఆ సోఫాలో అనగబెట్టి, దానికంటే ముందు జరిగింది ఇంతకుముందు చెప్పిన సినారీ అంతా. ఆ తర్వాత సోఫాలో అనగబెట్టిందా సీత? జుట్టు ఇట్లా అన్నదా? జుట్టు ఇది ఇట్లా అంటే నొయ్యదా? అమ్మమంట ఎట్లా అంటే నొయ్యదా? అట్లా అన్నదే అయిపోయిందా? ఆ తర్వాత అట్నే అనగబెట్టి ఒత్తిండ్రా, గట్టిగా ఒత్తుతుర్రా, తంతున్నావు నువ్వు కిక్ చేస్తున్నావు, కాలుతో తంతున్నావు అన్నదా? ఎంబటే విష్ణుప్రియ వచ్చిందా? వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తి ఇట్లా నన్ను చెయ్యి మొత్తం ఎర్రగా అయింది, చూడుర్రి, దారుణంగా అయింది. ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తి ఇట్లా నాతో పెట్టుకుంటావు, నువ్వు నాతో పెట్టుకుంటావు అంటే ఈ రాక్షసి వచ్చింది అని అనగా నువ్వే రాక్షసదాన్ని అని వస్తుందని అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి పోయి క్యారెక్టర్లెస్ పీపుల్ అనుకుంటా అన్నది. ఈ మధ్యలో కూడా ఒక డైలాగ్ ఉందబ్బా, ఆ డైలాగ్ నాకు యాదకొత్తలేదు. ఇది జరిగే కంటే మధ్యలో కూడా విష్ణుప్రియ దగ్గర నుంచి ఒక డైలాగ్ వస్తుంది, నేను కరెక్ట్గా రాసుకోలేదు. ఆ డైలాగ్ అన్న తర్వాత క్యారెక్టర్లెస్ పీపుల్ అన్నది. అన్నాక ఎందుకు ఇద్దరిని కలిపి అన్నది క్యారెక్టర్లెస్ పీపుల్ అని అనగానే నువ్వు పెద్ద పతివ్రత శిరోమణి ఏమన్నది, పతివ్రత నువ్వు మరి అని. నువ్వు అంటే పతివ్రత పుణ్యస్త్రీలు అని డైలాగులు వస్తున్నాయి. ఇక్కడ కూడా అదంతా కూడా ఆ ప్రెషరు, ఆ పెయిన్, ఆ నొప్పితోటి వచ్చిన మాటలే తప్ప ఇంకేం లేదు. అక్కడ
ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసి ఆ చపాతీ దగ్గర నుంచి దోశ దగ్గర నుంచి మొదలైంది. అక్కడ ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసింది ఎవరు, సీత అండ్ విష్ణుప్రియ. వాళ్ళే ఇద్దరు వచ్చి ఇక్కడ అనగబెట్టి తొక్కుతుంటే ఆ కోపంలో వచ్చిన డైలాగ్ తప్ప ఇంటెన్షనల్గా నీ క్యారెక్టర్ బ్యాడ్ అని అర్థం కాదు కదా. ఆ తర్వాత వీళ్ళు డిస్కస్ చేసేటప్పుడు తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి డిస్కస్ చేస్తుంది. మరి అది కూడా తప్పే కదా. అది పృథ్వీ ఒక మాట అంటాడు, క్యారెక్టర్ లేని వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడుతుండా అంటారు. ఏందన్నట్టు అది, అదేదో బయట తీసుకొచ్చి చెప్పినట్టుగా కాదు, తప్పు కదా. ఒక అబ్బాయి మళ్ళీ ఒక అమ్మాయి నాన్న తప్పు కదా. ఉమెన్ కార్డ్ తీస్తే ఎన్నోసార్లు తీయచ్చు, ఆ గేమ్ని పాజ్ చేయొచ్చు. ముట్టుకున్నావు పట్టుకున్నావు అంటే అందరూ ఆగిపోతారు. అట్లాంటి చేసిరా వీళ్ళు, చేయలేదు కదా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అబ్బా. అండ్ ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం, జస్ట్ రఫ్గా చెప్పేస్తే ఇక్కడనే. ఓటింగ్ పోల్ ఒకటే రకంగా ఉంది, ఏం మార్పులు చేర్పులు జరగలేదు, భారీ మార్పులు ఏం జరగలేదు. అభయ్ లీస్ట్లో ఉన్నాడు, అట్లనే పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు. యాక్చువల్లీ పృథ్వీ బాగా లీస్ట్లో కనబడతాడు పోల్స్లలో. అభయ్ ఒక్క పాయింట్ కొంచెం పెరిగినట్టు కనబడతాడు. కొన్నిట్లలో రివర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లలో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు పృథ్వీ లాంటి కోపిస్టోడు కావాలి బాగుంటుంది అని చెప్పి అనుకుంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే అభయ్కి ఎట్లాగో అభయ్ అంటే బిగ్ బాస్ టీంకి కూడా హేట్ రేట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే తీసి పారేస్తాడు, టాస్క్లు ఆడతలేడు, పర్ఫార్మెన్స్ లేదు. పర్ఫార్మెన్స్ ఉంటే కంటిన్యూ చేసేటోళ్ళేమో కానీ పర్ఫార్మెన్స్ లేదు. పర్ఫార్మెన్స్ వైజ్గా లిటరల్లీ ఆడేటోని కూడా ఎందుకు కూసేగాడిది వచ్చి మెషగాడిదని జరుగునట్టు ఈయన ఆడకుండా మిగతా వాళ్ళని కూడా వదిలేరా, లైట్ తీసుకోరా అని ఇట్లాంటివన్నీ అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ పంపించే ప్రయత్నం చేస్తారు. ఇది మ్యాటర్. అండ్ నాగార్జున గారు అడగడానికి ఏమేమి ఉన్నాయి, మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయరు. నాకైతే బొచ్చరని ఉన్నాయి, అవన్నీ నేను రేపు పొద్దుగల వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక మాట, మన స్వాతి పికిల్స్ ఏమేమి ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా. బెల్లం సున్నుండలు ఉంటాయి, డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, ఇక ఇది కాకుండా కారపొడి ఉంటుంది, అట్నే అవిసె గింజల కారం అంటే ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ హెల్త్కి మంచిది. అట్ ద సేమ్ టైం టేస్ట్ సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకుంది అంటే. దాంతోపాటుగా మన దాంట్లో నాన్ వెజ్ పికిల్స్ ఎక్కువ ఉన్నాయి. చికెన్ పికిల్ ఉంది, మటన్ పికిల్ ఉంది, చికెన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ ఉంది, అండ్ గోంగూర చికెన్ ఉంది, గోంగూర మటన్ ఉంది, గోంగూర ప్రాన్స్ ఉంది, మటన్ కీమా ఉంది, అట్లనే వెజ్లో మష్రూమ్ పికిల్ ఉంది, సూపర్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే www.swathipikils.comలో వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే 7981810911 వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మెనూ వస్తుంది, దానిలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎట్లయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా అవే రేట్స్లో ఏం డిఫరెన్స్ లేదు. ఇది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే.